ఈ యుద్ధము ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. కానీ భారతీయులుగా మనకు ఈ ఇంపాక్ట్ అనేది చాలా చాలా పెద్ద లెవెల్లో ఉంటుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ వీళ్ళు విడుదల చేసిన ఒక డేటాలో మన భారతీయులు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో, గల్ఫ్ దేశాలలో 80 లక్షల మంది నివసిస్తున్నారు. మీరు నమ్ముతారా? ఏకంగా 80 లక్షల మంది. ఒక్క యుఏఈ అన్నారు అనుకోండి 39 లక్షల మంది. అందుకే ఈ కరోనా వచ్చినప్పుడు మీకు వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్పింది? మీ భారతీయులు లేకపోతే మా దేశము ఏమైపోయేదో మేము ఊహించలేకపోతున్నాం. అంతే కదండి. డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, అలాగే మీకు ఇన్ఫ్రా రంగం, రియల్ ఎస్టేట్లు అంతా భారతీయులే కదా, మన ఇంజనీర్లే. అలాగే మీకు ఈ బాలీవుడ్, మిగతా సినిమా స్టార్స్ వీళ్ళందరూ దుబాయ్లో ఎలాంటి ప్రాపర్టీస్ను అక్వైర్ చేస్తున్నారు? పెద్ద పెద్ద విల్లాలు అనండి, అపార్ట్మెంట్స్లో వీళ్లకు ఫ్లాట్లు. మీకు భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా మీకు యుఏఈలో చూడొచ్చు. అందుకే చూడండి, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఒక 1 అవర్ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఈ మీటింగ్ అయిన తరువాత కొన్ని కీలకమైన నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారు. ఈ మోదీ గారు చేసిన ఫస్ట్ పని ఏమిటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని సంప్రదించడం, వాళ్ళతో మాట్లాడి మా భారతీయుల విషయంలో దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, సో వాళ్ళను కాపాడే ప్రయత్నాలు చేయండి, ఇది ఈయన అడిగారు. తరువాత బెంజమిన్ నెతన్యాహూకి ఫోన్ చేసి ఏమిటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయితే పోయాడు, ఇప్పుడు మీరు యుద్ధాన్ని ఇలా కొనసాగిస్తారా లేదా ఆపాలని అనుకుంటున్నారా? ఏమిటి మీ ప్లాన్ తెలుసుకోవడం. దాని తరువాత మన కోర్స్ ఆఫ్ యాక్షన్ని చూడండి. అరేబియా సీ వద్ద ఇండియన్ నేవీని హై అలర్ట్లో ఉంచాం. మన పెద్ద పెద్ద ఓడలను మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ దాకా కూడా తీసుకువెళ్ళి, ఎందుకు? భీకరమైన దాడులు. అలాంటప్పుడు మనము మన సరిహద్దులను, సముద్ర జలాలను సురక్షితం చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు. కానీ మీకు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు మనం ఏం చేశామండి? యుక్రెయిన్లో ఉండే మన స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళను సురక్షితంగా భారత్ దాకా తీసుకురాగలిగాం. మనము ఒక్క భారతీయులను కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ దేశాలకు సంబంధించిన విద్యార్థులను కూడా కాపాడాం. సో మీకు దేశాలు వేరు, అక్కడ నివసించే ప్రజలు వేరు అని అనుకున్నాం. మోరోవర్ స్టూడెంట్స్ కదా, సో భవిష్యత్తు ఉన్నవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదండి. మిడిల్ ఈస్ట్ అంటేనే ఇదే ప్రాబ్లం. ప్రపంచంలో ఎక్కడ ఏమైనా జరగచ్చు, కానీ మిడిల్ ఈస్ట్లో ఇలాంటి యుద్ధాలు అన్నారు అనుకోండి, మనకు ముఖ్యంగా భారతీయులకు చాలా పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది. 39 లక్షల మందిని మీరు ఇవాక్యువేట్ చేయలేరు. వాళ్ళు ఎలా అక్కడ ఉంటున్నారు? యుఏఈలో మిత్రులు దుబాయ్ నుంచి ఫోన్లు చేస్తున్నారు, డ్రోన్లు వచ్చి పడుతున్నాయి. ఇక్కడ చాలా చాలా విచిత్రమైన ఒకటి విడిగా మాట్లాడాలండి. అమెరికా వాడి యొక్క ఏడిఎస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అండి. వరల్డ్లో వాడి వద్ద ఉండే ఏడిఎస్లు ఎవరి వద్ద ఉండవు కదా. కానీ మీరు గమనించండి, ఇరాన్ వైపు నుంచి వస్తున్న ఈ మిజైళ్లను వాళ్ళు ఆపడమే లేదు. అక్కడక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పడితే ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ అని అంటారు. మరి తక్కిన దేశాలు, సో ఎందుకు ఇదంతా మనం మాట్లాడాలండి. మనము యుద్ధము గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధము వెనక ఉండే డ్రామా ఏమిటి, వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు ఏమిటి, ఇది మనం గమనించాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అదే మీరు సౌదీ అరేబియా అన్నారు అనుకోండి, 22 లక్షల మంది మన భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. మీకు ఇంజనీర్లు ఉంటారు, అలాగే మీకు వర్కర్స్ ఉంటారు, ఎన్నో రకాలుగా వాళ్ళ ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళి చూశారు అంటే మీకు కామన్గా భారతీయులు కనిపిస్తూ ఉంటారు. అంటే ఉద్యోగరీత్యా వెళ్ళి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి? సో ఇలా చూసుకుంటే భారత్ యొక్క పాపులేషన్ తక్కిన ఏ దేశానికైనా చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు ఎందుకండి చైనా వాడు సైలెంట్గా ఉన్నాడు అంటే ఈ యుద్ధము యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ చైనా మీదేనండి. ఇప్పుడు మీకు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ నుంచి ఈ ఆయిల్ కార్గోలు వెళ్ళకపోతే చైనా వాడు మేజర్ క్రైసిస్లో పడిపోతాడు. సో మనకు కూడా ఇబ్బంది ఉంది. చెప్తున్నాను కదా, 15 రోజుల వరకు మాత్రమే మన వద్ద చమురు నిల్వలు ఉన్నాయి.
ఒకవేళ యుద్ధాన్ని ఒక నెల రోజులు తీసుకువెళ్ళాలని వీళ్ళు అనుకుంటే వరుస పెట్టి దాడులు చేస్తూ పోయారు అనుకోండి, మనము చాలా పెద్ద క్రైసిస్లో పడిపోతాం. అంటే మన ఆయిల్ ధరలంతా కూడా చాలా చాలా పెరిగిపోతాయి. ఒక కామన్ మ్యాన్కి ఇది భరించడము, ఎందుకంటే ఇవాళ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఉంది కదా, చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చమురు అనేది మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్. అక్కడ ఏ రకంగానూ మనకు ఇబ్బంది కలగకూడదు. కానీ ఈ ప్రాంతం ఇదేనండి డేంజర్. మరి ఇది పనిగట్టుకొని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడా? చైనా భారత్ను దెబ్బ కొట్టాలి ఫ్రెండ్లీ కంట్రీస్ అంటూనే మరి అమెరికా మీడియాలు అనడం లేదు కదా, శత్రువులకే అడ్వాంటేజ్ సుప్రీంకోర్టు అనింది కదా. ట్రంప్ నువ్వు చేస్తున్నది తప్పు, ఆహా తప్ప అయితే నేను ఇలా దెబ్బ కొడతాను, వాడు ఆగడు కదండి, వాడిది ఒక రాక్షస బుద్ధి. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్ పోయాడంటే ఎన్నో కారణాలు, కానీ ఇవాళ భారత్ చైనాను ఇబ్బంది పెట్టడానికి ఆ కోపము అరగెన్స్ తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఇప్పుడు ఇంతంత పెద్ద యుద్ధాలు బోల్డ్ అంత నష్టము కదంటే వాడి డబ్బా వాడి కుటుంబం ప్రజలదే కదా, ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో వాళ్ళ డబ్బే కదా, పోతే పోని ఏం పోయింది, నా కోపము నా ఆవేశము ఆ భారత్ పైన చైనా పైన తీర్చుకుంటాను అనుకున్నాడు అనుకోండి. ఇలా కొనసాగించు బెంజమిన్ నెతన్యాహుకి చెప్తాడు. సో వీళ్ళు వాళ్ళ మీద మిజైళ్ళు, వాళ్ళు వీళ్ళ మీద ఇలాగే జరుగుతూ ఉంటే మీకు ఈ ప్రాంతము క్రైసిస్లో పడిపోయి ఇరాన్ వాళ్ళు టోటల్గా ఈ ఓడల మీద దాడులు చేస్తూ బ్లాక్ చేసేసారు అనుకోండి, మనకు ఎక్కడి నుంచి చమురు వస్తుంది? ఇరాక్ నుంచి రాదు, సౌదీ అరేబియా లేదు, యుఏఈ లేదు. మరి మనం ఎక్కడ ఎవరి వద్ద చమురు కొంటాము? ఈ ఎనర్జీ సప్లై అనేది మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలము? మీకు అర్థమవుతుందా? మేజర్ క్రైసిస్లో మనల్ని పడేసే ప్లాన్లోనే వీళ్ళు ఉన్నారు. మరి బెంజమిన్ నెతన్యాహు మన మిత్రుడు కదండి, ఇజ్రాయెల్ మన మిత్రుడు, ఇవన్నీ మనం అనుకోవచ్చు. కానీ అమెరికా వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగానే మీకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో మనం ఒక 15 days మేనేజ్ చేయగలం. దాని తరువాత రష్యా నుంచి మీకు ఆయిల్స్ రావాలి అంటే, మీకు ఒకవేళ వ్లాడివోస్టాక్ నుంచి రావాలి అనుకోండి, మీకు 50 రోజులు 60 రోజులు. ఇప్పుడు మళ్ళీ మీకు వాళ్ళకి ఇంకా వింటర్ సీజన్, మంచు, మీకు మంచుగానే ఉంటుంది, సముద్రాలంతా గడ్డ కట్టిపోయే ఉంటాయి, మెల్లమెల్లగా ఇప్పుడే రిలీఫ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎంత పెద్ద క్రైసిస్ చూడండి. సో యుద్ధము అనేది వీళ్ళు ఎందుకు మొదలు పెట్టారు అడిగితే రీజిమ్ ఆఫ్ టెర్రర్ అని చెప్తున్నారు. ఓకే ఫైన్, మనం కూడా ఇవాళ ఒప్పుకున్నాం. హమాస్ విషయంలో మనము కూడా ఇజ్రాయెల్తో ఓకే అంటున్నాం. కానీ దానికి మించి మనల్నే క్రైసిస్లో పడేయాలని అమెరికా వాడు అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు భారతీయులు అంటున్నాము, మీరు ఒక యుఏఈ, అలాగే సౌదీ అరేబియా, ఇంకా ఖతార్ లాంటి, ఖతార్లో అయితే ఏకంగా ఒక 10 లక్షల మంది మన భారతీయులు ఉంటారు. చూడండి ఎంత పాపులేషన్ అక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ దేశాలంతా కూడా ఇవాళ యుద్ధాలలో ఉంటే అసలు అక్కడ పనులేంటి, ఆదాయం ఏంటి, జీతాలేమిటి, ఎలా బతకడము? సో ఇదంతా మీరు చూసినప్పుడు మన భారతీయులు డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టే మనం యుద్ధాన్ని కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన ఒక పరిస్థితి. వీళ్ళు 1 hour మాట్లాడుకున్నారు. ఫస్ట్ విషయము మన వాళ్ళ సేఫ్టీ, రెండవది ఆయిల్ క్రైసిస్ నుంచి దేశాన్ని ఎలా బయటపడేయాలి, రెండవది, మూడవది అరేబియన్ సీని సెక్యూర్ చేయడం. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇండియన్ నేవీ యొక్క ఓడలే కనిపిస్తాయి. మరి ఇప్పుడు మన భారతీయులు మిడిల్ ఈస్ట్లో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉండాలని మన అందరం కూడా ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఫోన్లు చేసి చెప్తున్నారు, కళ్ళ ముందే డ్రోన్లు వచ్చి పడుతున్నాయండి, మీకు దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా కూడా 48 hours వాళ్ళు ఆపేశారు అంటే ప్రపంచమే స్తంభించిపోతుందండి. దుబాయ్లో మీరు గమనించారు 8,000 విమానాలు వీక్లీ ఫ్లైట్స్. మనము ఫస్ట్ 500 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే అన్నాం. ఇవాళ 1,500 విమానాలు దుబాయ్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అంటే ప్రపంచమే ఒక క్రైసిస్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి మనం ఇవాళ పెట్టిన మీటింగ్, దీని యొక్క ఇంపాక్ట్ ప్రపంచం మీద ఎలా ఉంటుంది, మన భారతీయులు సేఫ్గా ఉండడానికి ఇంకా ఏం చెయ్యాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.